అందరికీ నమస్కారం అండి. జ్యోతిష్య శాస్త్రం మీద ఆసక్తి ఉన్న మిత్రులందరికీ స్వాగతం. ముఖ్యంగా కన్యా రాశి వారు ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రతి మాటను మీరు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఎందుకంటే మీ జీవితంలో రాబోయే అతిపెద్ద మార్పుల గురించి ఈ మార్చి నెలలో గ్రహగతులు మీకు ఎలాంటి సంకేతాలను ఇస్తున్నాయో ఈరోజు మనం చాలా లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ విషయాలు గనక మీరు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మీ ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కే మార్గం మీకు కనిపిస్తుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ జాతక విశ్లేషణ పూర్తిగా అర్థమవుతుంది. కన్యా రాశి వారు మన ఛానల్ మొదటిసారిగా కనుక మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మీ రాశి గురించి ఇలాంటి మరిన్ని లోతైన విషయాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ముందుగా కన్యా రాశి వారంటేనే ఒక పరిపూర్ణతకు నిదర్శనం. ఈ రాశికి అధిపతి బుధ భగవానుడు. బుధుడు అంటేనే బుద్ధికి, చాకచక్యానికి, మాట తీరుకు కారకుడు. అందుకే కన్యా రాశి వారు అత్యంత తెలివైన వారుగా, విశ్లేషణాత్మక శక్తి కలిగిన వారుగా ఉంటారు. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏ విషయాన్నైనా సరే పైపైన చూడరు, లోతుగా తవ్వి తీస్తారు. ప్రతి చిన్న విషయంలోనూ పర్ఫెక్షన్ కోరుకుంటారు. ఎదుటి వారు చేసే పొరపాట్లను చాలా సులభంగా పసిగట్టగలరు. అలాగని వారిని తక్కువ చేయరు, కానీ ఆ తప్పును సరిదిద్దే వరకు నిద్రపోరు. వీరికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని కూడా నిన్న జరిగినట్లుగా గుర్తుంచుకోగలరు. లోపల ఎంతో మదన పడుతున్నా బయటకు మాత్రం చాలా ప్రశాంతంగా, గంభీరంగా కనిపిస్తారు. సేవా గుణం వీరిలో పుట్టుకతోనే ఉంటుంది. ఎవరికైనా కష్టం వస్తే ముందుండి నిలబడతారు. కానీ అదే సమయంలో వారు కూడా తమను అర్థం చేసుకోవాలని మనసులో బలంగా కోరుకుంటారు. ఇక ఈ మార్చి ఎండింగ్ విషయానికి వస్తే గ్రహాల కదలికలు కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలను చూపిస్తున్నాయి. ప్రస్తుతం మీ రాశికి 7వ స్థానంలో రాహువు, లగ్నంలో కేతువు సంచారం వల్ల మానసిక ఆందోళన కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మార్చి ఎండింగ్లో ఆర్థిక పరమైన విషయాల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ధనస్థాన అధిపతి అయిన శుక్రుడి స్థితిగతులు చూస్తుంటే అనవసరమైన ఖర్చులు పెరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. మీరు సంపాదించిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం లేదా పాత అప్పులు తీర్చడం కోసం డబ్బు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే పొరపాట్లు దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులను దారితీయవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగినా సహోద్యోగుల నుంచి వచ్చే ఇబ్బందుల వల్ల కొంత అసహనానికి గురవుతారు. వ్యాపారస్తులు పెద్ద డీల్స్ కుదుర్చుకునేటప్పుడు డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. గ్రహస్థితులు బట్టి చూస్తే బుధుడు నీచ స్థితిలో సంచరించడం వల్ల మీ నిర్ణయాలు కొన్నిసార్లు తప్పుదారి పట్టించవచ్చు. కాబట్టి మీ తొందరపాటుతనాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ బుద్ధి బలంతో వాటిని అధిగమించే మార్గాలను కనుగొంటారు. ఏది ఏమైనా ఈ మార్చి చివరి వారంలో మాత్రం అనవసరపు వాదనలకు పోకుండా ఉన్నదానితో సంతృప్తి జాగ్రత్తగా అడుగులు వేయటం మంచిది. బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కన్యా రాశి వారి జీవితంలోకి డి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ప్రవేశిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చాలా లోతుగా పరిశీలిద్దాం. జ్యోతిష్య శాస్త్ర రీత్యా కన్యా రాశికి అధిపతి బుధుడు కాగా డి అక్షరం సంఖ్యాశాస్త్రం ప్రకారం అధిపతి రాహువు. బుధుడు రాహువుల కలయిక అనేది ఒక విచిత్రమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. కన్యా రాశి వారు చాలా క్రమశిక్షణతో, లెక్కలతో జీవితాన్ని గడుపుతారు. అయితే డి అక్షరం గల వ్యక్తులు కొంచెం మొండితనంతో, ఆవేశంతో నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఊరికే రారు. ఏదో ఒక కర్మ సంబంధమైన కారణం చేతనే ప్రవేశిస్తారు. ముఖ్యంగా మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పించడానికి లేదా మీలో ఉన్న అతి జాగ్రత్తను తగ్గించడానికి వీరు ఒక సాధనంలా మారుతారు. వారితో మీరు
నడుచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డి అక్షరం గల వ్యక్తులు తమ మాటలతో మిమ్మల్ని సులభంగా ఆకర్షించగలరు. ప్రారంభంలో వీరి రాక మీకు ఎంతో ఉత్సాహాన్ని, కొత్త ఆశలను ఇస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ వీరి మొండి వైఖరి వల్ల మీకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరి వల్ల మీకు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ నష్టం జరుగుతుందా అంటే అది పూర్తిగా మీ గ్రహస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ మార్చి నెలలో మీ రాశికి సప్తమి రాహు ప్రభావం ఉంది కాబట్టి డి అక్షరం గల వ్యక్తితో భాగస్వామ్య వ్యాపారాలు చేయటం లేదా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వటం వంటివి చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. వారు మిమ్మల్ని మోసం చేయాలని రాకపోయినా వారి అనాలోచిత నిర్ణయాల వల్ల ఆ ప్రభావం మీ మీద పడే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే డి అక్షరం గల వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. మీరు ఎప్పుడు వేసే లెక్కలు వీరి దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతారు. వీరి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం కన్యా రాశి వారికి ఒక సవాలుగా మారుతుంది. వీరు మీ జీవితంలోకి రావడం వల్ల కలిగే ప్రధాన లాభం ఏమిటంటే మీరు లోక జ్ఞానాన్ని మరింత లోతుగా నేర్చుకుంటారు. అయితే వీరితో అతిగా చనువుగా పెంచుకోవడం లేదా మీ రహస్యాలను పంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు. వీరి వల్ల కలిగే నష్టాన్ని అదుపు చేయాలంటే మీరు మౌనంగా ఉంటూ వారి నిర్ణయాల్లో తలదూర్చకుండా ఉండటం శ్రేయస్కరం. ఈ బంధం మీకు ఒక పరీక్ష లాంటిది. ఇందులో మీరు ఎంత సంయమనంతో ఉంటే అంత మంచిది. గ్రహాల అనుకూలత లేని ఈ సమయంలో ఇలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉంటూ మీ వ్యక్తిగత సరిహద్దులను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇక ఈ కన్యా రాశి వారి జాతక విశ్లేషణలో చివరిగా మనం అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. అదే నరఘోష మరియు దిష్టి దోష ప్రభావం. కన్యా రాశి వారు సాధారణంగా చాలా ఆకర్షణీయంగా తెలివైన వారుగా ఉంటారు కాబట్టి సమాజంలో మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీపై కన్నేసేవారు ఎక్కువగా ఉంటారు. అయితే ఈ మార్చి చివరి నెలలో గ్రహగతులు అనుకూలంగా లేని సమయంలో ఈ నరఘోష ప్రభావం మీ మీద మరింతగా బలంగా పడే అవకాశం ఎక్కువగా ఉంది. దీనివల్ల మీకు తెలియకుండానే ఒంట్లో నలతగా ఉండటం, చేస్తున్న పనుల్లో ఆటంకం రావడం, ఇంట్లో చికాకు పెరగటం వంటివి జరుగుతాయి. నరుడి కన్ను పడితే నల్లరాయి కూడా పగులుతుంది అన్నట్టుగా మీ ఆర్థిక ఎదుగుదలకు ఈ దృష్టి అనేది ఒక పెద్ద అడ్డుగోడగా మారుతుంది. ముఖ్యంగా మీరు కొత్తగా ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లేదా ఎవరికైనా మీ లాభాలను గురించి చెప్పినప్పుడు ఈ దోషం మరింత తీవ్రమవుతుంది. ఇలాంటి ఇబ్బందుల నుండి బయటపడటానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలను మీరు తప్పనిసరిగా పాటించాలి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు ఎర్రటి గుమ్మడికాయను కానీ లేదా నిమ్మకాయను కానీ సింధూరం రాసి ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ప్రతికూల శక్తులు లోపలికి రాకుండా ఉంటాయి. అలాగే కన్యా రాశి వారు తమ జేబులో ఎప్పుడూ ఒక చిన్న పచ్చ కర్పూరం ముక్కను ఉంచుకోవడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి ప్రతి బుధవారం నాడు ఆవుకు పచ్చని గడ్డిని తినిపించడం లేదా పెసరపప్పును దానం చేయటం వంటివి చేస్తే మీ రాస్యాధిపతి అయిన బుధుడు ప్రసన్నుడైన మీకు శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. ముఖ్యంగా డి అక్షరం గల వ్యక్తుల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చదవటం లేదా వినాయకుడికి గరికతో పూజ చేయటం అత్యంత శ్రేష్టం. కన్యా రాశి వారు ఈ మార్చ్ ఎండింగ్లో కొంచెం సహనంతో జాగ్రత్తగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో అద్భుతమైన మార్పులను చూస్తారు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎదుటి వారి మాటలను లోనై మీ స్వభావాన్ని మార్చుకోకండి. ఈ గ్రహ దోషాలు, నరఘోష అనేవి తాత్కాలికమే. సరైన పరిహారాలు పాటించడం వల్ల మీరు మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతారు. మీ జీవితంలోకి వచ్చే మార్పులను సానుకూలంగా ఆహ్వానించండి, కానీ అప్రమత్తతను మాత్రం వదలకండి. ఈ జ్యోతిష విశ్లేషణ మీకు దిశానిర్దేశం చేస్తుందని ఆశిస్తున్నాను. కన్యా రాశి వారి జాతక విశ్లేషణ. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు మీ జీవితంలో జరుగుతున్న పరిణామాలు మీ మనస్సుకు
తగిలాయి అని, మీకు నిజంగా నచ్చాయి అని మీరు భావిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కన్యా రాశి వారు ఉంటే వారితో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా వారు కూడా అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన లోతైన జ్యోతిష్య విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.